నమస్తే, మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో జన్మ సంఖ్యలు, విధి సంఖ్యలు గురించి సంఖ్యాశాస్త్రపరంగా వరుస క్రమంలో చెప్పుకునే క్రమంలో వారి బలాలు, బలహీనతలు, విద్య వాటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 8 వాళ్ళ గురించి, వాళ్ళ బలాలు, బలహీనతలు, విద్య గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే ఏ నెలలో అయినా 8, 17, 28, 26 ఈ తేదీలలో జన్మించిన వారి లక్షణాల గురించి ఈ 8వ సంఖ్య ఇది శని భగవానుని సంఖ్య. ఈ వ్యక్తులు యొక్క ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు, లేదంటే పతనానికి, పాతాళ లోకానికి తొక్కేస్తారు. ఈ 8వ సంఖ్య వలన జరుగుతుంది. లేదంటే ఈ సంఖ్య వ్యక్తులు జాతీయ నాయకులుగాను, ప్రాంతీయ నాయకునిగా ఎదుగుతారు. తరువాత వీళ్ళు వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా మినిస్టర్ దాకా ఎదిగే వాళ్ళు వీళ్ళే. కష్టించి పనిచేసి స్వయం కృషితో పైకి వస్తారు. వీళ్ళల్లో ప్రభుత్వ రంగాల్లోనూ, ప్రైవేటు రంగాల్లోనూ ఉన్నత పదవులు పొందుతారు. ఇతరులకు సహాయం చేస్తారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు. ఈ శని భగవానుడు న్యాయానికి, ధర్మానికి ప్రతీక. అందుకని వీళ్ళు న్యాయం, ధర్మం వైపు మొగ్గు చూపుతారు. మంచి కానీ చెడు కానీ వీరికి నచ్చింది, వీళ్ళు నమ్మింది నిర్భయంగా చేసేస్తారు. నమ్మిన వారికి మాత్రం వీళ్ళు మంచివారుగా ఉంటారు. మోసం, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం వదలరు వీళ్ళు. ఈ 8వ సంఖ్య అంటే అందరూ కూడా భయపడతారు. అంత భయపడాల్సిన పని లేదు. ఎవరైనా సరే ఈ శని భగవానుడు కష్టాలు పెట్టి వీళ్ళు చెడు మార్గంలో ఉన్న వాళ్ళను చక్కజేస్తాడు. అంతేగాని తరువాత నీకు అన్నీ ఇస్తాడు. మళ్ళా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఎక్కువ కష్టాల నుంచి కాపాడబడతారు. వీళ్ళు ప్రతి శనివారం కలియుగ దైవం అయిన వేడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆరాధన వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి ఎలక్ట్రానిక్ గడియారం, క్యాలిక్యులేటరు మొదలైనవన్నీ కూడా 8వ సంఖ్య ఆధారంగానే పనిచేస్తాయి. వీళ్ళు ఆంగ్ల భాషలో వర్ణమాల సంఖ్య 8వ సంఖ్య. ఈ నంబర్ 8 అంటారు కదా ఆంగ్ల భాషలో. ఈ నంబర్ 8 అనేది విధ్వంసక కార్యకలాపాలకు కారకమవుతుంది. విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ప్రగతికి అయితే ఎంత మేలు చేస్తుందో అంత వైఫల్యం కూడా అన్నమాట. వీళ్ళు సాహస కార్యకలాపాలకి రెండింటికి కూడా కారణం అవుతారు. విధ్వంసక కార్యకలాపాలకు కూడా వీళ్ళే కారణం అవుతారనమాట. ప్రగతికి వీళ్ళే కారణం, విధ్వంసానికి కూడా వీళ్ళే కారణం. ఈ రెండిటికి కూడా కారణం నంబర్ 8. అదేవిధంగా శని భగవానుడు 8వ సంఖ్య ప్రగతికి, అధోగతికి కారణభూతుడవుతాడు. ప్రగతికి, అధోగతికి తీసుకెళ్తే పైకి తీసుకెళ్తాడు, లేదంటే పాతాళాన్ని తొక్కేస్తాడు. వీరి జీవితం మొదట నష్టాలు, కష్టాలతో కూడుకొని ఉండి చివరికి విజయం సాధిస్తారు. శని కష్టకారకుడని, ఆటంకాలు కలిగిస్తాడని అందరూ అనుకోవడం పరిపాటే. కానీ శని దుష్టగ్రహం కాదు. జీవుల గత జన్మల కర్మ ఫలితాన్ని వారి పాపపుణ్యాలకు అనుగుణంగా ప్రతిఫలం పొందేటట్లు శని మాత్రమే చేస్తాడు. మనుషులు వారు చేసిన తప్పులకు ప్రతిఫలంగా లభించిన చెడు ఫలితాలకి శనిని నిందిస్తారు. కానీ ఇది తప్పు. మనుషులు చేసే పాపాలకు తగిన శిక్ష విధించి ఆ పాప భారాన్ని తగ్గిస్తాడు. ఆ విధంగా శని భగవానుడు మనుషులకు ఎంతో మేలు చేస్తాడని అనుకోవాలి. ఈ 8వ సంఖ్య
మనిషిలోని గోప్యంగా దాగి ఉన్న మానసిక విజ్ఞానాన్ని, దూరదృష్టి, విఘ్నత, ప్రేమ, త్యాగబుద్ధి మొదలైన వాటికన్నిటికి కూడా గుర్తు నంబర్ 8. శని భగవానుడు నల్లటి, ఇప్పుడు జ్యోతిష్యంలో కూడా 8వ స్థానము అంత గుమ్మనము చూడు, అన్నీ కూడా 8 అంటే ఇట్లే ఉంటుంది అన్నమాట. ఈ శని భగవానుడు నల్లటి రంగుతో కుంటివాణిగా, చూడడానికి భయంకరమైన వ్యక్తిగా, భయపడే విధంగా ఉంటాడని వర్ణన చేస్తారు. శని భగవానుడు మందగమనంతో సంచరిస్తాడు, విఘ్నాలు కలిగిస్తాడు. కానీ అలా చేయడం వలన మనుషుల కష్టాల ప్రభావం, అవి ఇచ్చే అనుభవం వలన రాటుదేలుతారు వీళ్ళు. ఓటమి విజయానికి తొలిమెట్టు అని అనుకోవాలి మనం. సకారాత్మక దృష్టితో చూస్తే శని భగవానుడు దుష్టగ్రహం కాదు, ఇష్టగ్రహం అని తెలుసుకోగలుగుతారు. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు తమ చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ. వీరి పురోగతికి 17 సంవత్సరాల నుండి మొదలవుద్ది. 26వ సంవత్సరంలో జీవితంలో స్థిరపడేదానికి అవకాశాలు ఉన్నాయి. 35 సంవత్సరాల తరువాత 35 సంవత్సరాల నుండి జీవితం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. 49వ సంవత్సరాల నుండి ధనవంతులు అయ్యేదానికి ఆస్కారం కూడా ఉంది. వీరి పేరు, డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉన్నట్లయితే అష్టైశ్వర్యాలు మాత్రం పొందుతారు. వీరికి డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం బాగా తెలుసు. కొందరు వీరిని పిసినారులని అనుకుంటారు, కానీ వీళ్ళు అందరికన్నా కూడా గొప్ప దానకర్ణులు. తాము చేసే దానాలు గోప్యంగా ఉంచుతారు. అసలు ఏదైనా దానం చేస్తే కుడి చేత్తో చేస్తే ఎడం చేయికి తెలియకూడదనే సామెత వీరి నుంచే అనుకోవాలి మనం. వీరు గొప్ప మానవతావాదులు, కష్టాల్లో ఉన్న వారిని ఆదరిస్తారు. వీళ్ళు కానీ డాక్టర్లు అయితే మాత్రం ఫీజు లేకుండా ఫ్రీగా వైద్యం చేస్తారు. కానీ అష్టమ సంఖ్య ఉన్నవారు జీవితంలో అంతులేని కష్టాలు, ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలు లోనవుతారు అన్నది నిజంగానే. వీరికి ఎంత కష్టపడినా తగిన గుర్తింపు అనేది లభించదు. కానీ వజ్రాన్ని అయినా కానీ స్థానం పెడితేనే కదా దాని విలువ అనేది బయటకు వచ్చేదే. అలాగే శని భగవానుడు అన్ని కష్టాలు పెట్టి తరువాత తగిన ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. వీరు గొప్ప స్థాయికి చేరుకోవాలంటే కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామిని ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి మనం కొలుస్తుంటే ఆయన వెంట లక్ష్మీదేవి ఉంటుంది కదా, ఉన్నట్టే కదా, లక్ష్మీదేవి కూడా ఆయనతోటే ఉన్నట్టే. అందుకని వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన తర్వాత కలిసి వచ్చేదానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.